శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్యంగా ఉంటారా? ఆరోగ్యం ఏ రకంగా ఉంటుంది? వారి లోపల వృద్ధి ఏ రకంగా ఉంటుందనే ప్రశ్నలు చాలామంది ఫ్రీక్వెంట్‌గా అడుగుతున్నటువంటి ప్రశ్న. అయితే వీటికి సంబంధించినటువంటి సమాధానాలు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఇక్కడ హృదయ రేఖ అనేది ఉంటుంది. మనకు సంతానానికి సంబంధించిన రేఖలు ఈ రకంగా ఇక్కడ ఉండి దీనిపైన ఉన్నటువంటి రేఖల్ని బట్టి సంతానాన్ని నిర్ణయిస్తాం. ఇక్కడ ఇది హృదయ రేఖ. ఇక్కడ ఉన్నటువంటి సంతాన రేఖ పైన మీకు మొదటగా ఇక్కడ మందంగా ఉండి పైకి వస్తున్న కొద్దికి ఈ రేఖ సన్నగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు సంతానం చిన్నతనంలో చాలా ఆరోగ్యంగా ఉండటము మరియు కొంత వయసు వచ్చిన తర్వాత వారి యొక్క ఆరోగ్యంలో క్షీణతను మీరు స్పష్టంగా గమనించవచ్చు. అలాగే చాలా రకాలైన అటువంటి విటమిన్ లోపంతో కానీ లేదా చాలా రకాలైనటువంటి వదలలేని వ్యాధులు కూడా వాళ్ళకి రావటం అనేది చూస్తూ ఉంటాము. అదే రకంగా ఇక్కడ ఈ హృదయ రేఖ పైన మొదట సన్నగా మొదలై రాను ఇట్లా వెడల్పుగా మందంగా వచ్చాయనుకోండి, వీరి యొక్క ఆరోగ్యము చిన్నతనంలో చాలా అనారోగ్య పాల్గొవటము మరియు కొంత వయసు వచ్చిన తర్వాత చాలా ఆరోగ్యంగా ఉండటం అనేది వీళ్ళ లోపల చూస్తూ ఉంటాము. అలాగే ఇక్కడ నుంచి ఒక పాయ రూపంలో మొదలయ్యి ఒకే రేఖగా ఇట్లా పైకి వచ్చినట్లయితే వీరి లోపల కవల పిల్లలు కలిగేటటువంటి అవకాశాలు 100% ఉంటాయి. కవల పిల్లలు ఉన్నటువంటి వారి చేతుల్లో ఈ రేఖలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఒకటి భార్య చేతిలో కానీ భర్త చేతిలో కానీ ఈ రేఖలు ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం.